హలో టు ఎవ్రీవన్. ఈరోజు స్టోరీ టైటిల్ వచ్చేసి కృష్ణుడు శిశుపాలుడికి ఇచ్చిన 100 తప్పుల వాగ్దానం. పిల్లవాడిగా ఉన్న శిశుపాలుడు జన్మ నుండి వికృతంగా పుట్టాడు. వాసుదేవుడు అక్కడికి రాగానే శిశుపాలురాలు సాధారణమైంది. అప్పుడు దేవవాణి ఈ బాలుణ్ణి కృష్ణుడు చంపుతాడు, కానీ 100 తప్పులు చేసిన తర్వాతే అని చెప్తుంది. యజ్ఞంలో శిశుపాలుడు వరుసగా దూషించినప్పుడు 100వ దూషణ తర్వాత కృష్ణుడు సుదర్శన చక్రం ప్రయోగించాడు. దానితో శిశుపాలుడు శాపం పొంది చనిపోతాడు. చేది రాజ్యంలో రాజు దామఘోష, రాణి శృతికీర్తులకు శిశుపాలుడు జన్మించాడు. అతడు పుట్టినప్పుడు 3వ కన్ను, 4 చేతులు, శరీరం మొత్తం ప్రకాశం. ఇది చూసి రాజు రాణులు భయపడ్డారు. అప్పుడే ఒక ఆకాశవాణి వచ్చింది. ఈ చిన్నవాడి ప్రత్యేక లక్షణాలు అతడిని పట్టుకున్నవాడు తొలగిస్తాడు. అతడే భవిష్యత్తులో శిశుపాలుని చంపుతాడు. ఈ స్టోరీ ఇంకా కంటిన్యూ కావాలనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ స్టోరీ చెప్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా నిర్మలా కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్.